మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? గడిచిన పగల సమయము, గడిచిన దినములంతటిలోనూ దేవుని కృపను చూడగలిగినారా? ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ రాత్రి మనము ఒక సత్యాన్ని నేర్చుకొనబోతున్నాం. కొందరు కుటుంబాలలో వివాహాలు అయిన తరువాత ఒక 4-5 సంవత్సరాలు అయినను పిల్లలు కలగని సమయం ఉంటుండగా ఆ యొక్క పిల్లలు లేని ఆ దంపతులు ఇరువురు మధ్యన ఉన్నటువంటి కొన్ని గొడవలు మీకు తెలుసు. కొన్ని అనరాని మాటలు వారిద్దరూ మాట్లాడుకోవటం, అలాగే ఈ యొక్క కుమార్తెను బట్టి ఆ ఇంటి వారు మాట్లాడటం, అలాగే ఈ కుమారుని బట్టి ఈ ఇంటి వారు మాట్లాడటం, ఈ సంగతులన్నీ మనం వింటూనే ఉంటున్నాము. మనం ఈ రాత్రి వాక్యం దగ్గరికి వెళ్తున్నాం. మనము కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచిన యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలు కదా మన కుటుంబాల్లో ఎలా ఉండాలి? అన్యుల కుటుంబాలలో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి మీరు ఈ వాక్యము ద్వారా సరిచేయబడాలని నేను కోరుతూ ఉన్నాను. అన్యులు ఇష్టానుసారంగా మాట్లాడుకొనవచ్చు. వారు దేవుణ్ణి ఎరగని వారు, సృష్టికర్తను తెలుసు కొనని వారు, భూమి ఆకాశాలు సృష్టించింది, నరులు నిర్మించింది, నరుల యొక్క గర్భఫలములు ఇచ్చేది ఎవరు అనేది వారికి తెలియదు. ఒకవేళ వారికి తెలిసినా వారు రూట్లో వేరే విధముగా వారికి అర్థమవుతుంది. కానీ బైబిల్ని చదువుకుంటూ, బైబిల్ని నమ్ముకుంటూ, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ధ్యానించుచున్న సహోదరుడు సహోదరి అనగా యవన పిల్లలు లేని వారు ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఆలోచన చేద్దాం. ఒక సహోదరి తన పిల్లలు పుట్టకపోవటమును బట్టి ఆ కుమార్తె మాత్రమే మందిరానికి వచ్చేది. అమ్మ, నీ పెనిమిటిని కూడా తీసుకురండి అని అన్నాం. ఆ పెనిమిటి కూడా ప్రభువు నమ్ముకున్న ఆయన కూడా దేవునికి దూరమస్తుడు కాదు, కానీ వచ్చేవాడు కాదు. అలాగనే ఆమె ఎక్కడో మెడిసిన్కి వెళ్తే ఆ మెడిసిన్ వేసుకుంటే ఆ పిల్లలు పుడతారని ఆమెను తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ డాక్టర్ గారు ఏమన్నారు, మీ పెనిమిటిని కూడా తీసుకురండి, ఇరువురిని చెకప్ చేయాలి అని అంటే ఈ అబ్బాయి అక్కడకు వెళ్ళని వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఇటు ప్రార్థనకు రాక అటు వైద్యానికి వెళ్ళక ఉన్నటువంటి ఆ సహోదరులు, మగబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నేను ఈ రాత్రి మాట్లాడుతున్నాను. నీ భార్య కనాలి అంటే నీ భక్తి జీవితం అవసరం అండి. నీ భార్యకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి అన్యులుగా ఉండకూడదని నేను చెబుతున్నాను. అందులకు నీ చేతిలో ఉన్న బైబిల్ తెరండి. రాత్రి దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడో ఈ వాక్యం ప్రకారంగా మీరు ప్రవర్తించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం తెరిచినారా? అయితే చూడండి, అప్పుడు ఆ దూత అతనితో, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. దూత చెప్తూ ఉన్నది జకరియాతో, నీ ప్రార్థన వినబడినది. అయితే జకరియా ఏ విషయం కొరకై ప్రార్థిస్తున్నాడు? తన భార్య గుడ్రాలుగా ఉన్నందున, తన భార్య పిల్లలు కనలేని స్థితిలో నుండినందున జకరియా ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే గాబ్రియేలు దూత అంటున్నారు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీషబెతు నీకు కుమారుని కనును. నీ భార్య అయిన ఎలీషబెతు నీకు కుమారుని కనును అని ఆ దూత చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ పుట్టిన బిడ్డకు నీవు యోహానను పేరు పెట్టెదు అని కూడా వెంటనే ఆ మాటను చెప్పటము జరిగింది. ఆలోచించండి, ఇప్పుడు భార్య గుడ్రాలుగా ఉంది, పిల్లలు
కనలేని స్థితిలో నున్నది అంటే భర్త అయినటువంటి ఆత్మీయ సహోదరుడు బిడ్డ ఏం చేయాలి? ప్రార్థించాలి. డాక్టర్లు ఒకవేళ సలహా మేరకు రండి, వైద్యం తీసుకోండి, లేక కొన్ని టెస్టులు చేస్తాము అన్నప్పుడు సిగ్గుపడనవసరత లేదు. మీరు వెళ్ళాలి. అలాగే మీరు నీ భార్య కొరకు ఎవరి బిడ్డ నువ్వు చెయ్యాలి. నీ ప్రార్థనే నీ భార్య గర్భాన్ని ధరించేటట్లుగా దేవుడు చేస్తాడు. నీవు ప్రార్థించాలి. జకరియా ప్రార్థన విని జకరియా భార్యను దీవించినాడు. అలాగే ఆదికాండము 25 అధ్యాయం 21 వచనాన్ని మనం చదువుకుంటే, ఆదికాండము 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అని రాయబడింది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఓ సహోదరుడా, వింటున్నావా? నీ భార్య కనటము లేదు అంటే మొదటిగా నీవు ప్రార్థించాలి. నీవు వైద్యం చేయించుకోవాలి. నీవు దేవుని దగ్గర మొరపెట్టాలి. అప్పుడే నీ భార్య నీ పిల్లలను కనుటకు సిద్ధపరుస్తాడు దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి భార్యాభర్తలిద్దరూ కూడా వినవలసిన సందేశం ఏమిటి అంటే, మీరు పిల్లలు కనని స్థితిలోనున్నప్పుడు దేవుని మీద ఆనుకొనండి. వైద్యానికి దూరంగా వెళ్ళకండి. మీరు డాక్టర్లు సంప్రదించండి. దేవుడు మనకిచ్చినాడు. గిలాదులో గొగ్గులము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అని ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో పలుకుతున్నాడు. వైద్య శాస్త్రాన్ని దేవుడే మనకిచ్చినాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు విన్న మీరు ఐక్యత కలిగి ప్రార్థనకు అలాగే వైద్యానికి కూడా సహకరించి మీ కాలాన్ని వృధా చేసుకోనకుండా దేవుడిచ్చు బహుమానాన్ని మోసుకొనండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి వివాహమైన తరువాత చాలా దినాలు బిడ్డలు లేక అవమానములతో కృంగుచు ఆయన మా బిడ్డలు లేరు అనే బాధతో దిగులుతో నీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఈ రాత్రి నాయన ఈ కుటుంబాలను ఈ బిడ్డలను దర్శించండి. ఈ పిల్లలు ఇరువురు మీదను మీ దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించండి. నాయన సహోదరులు విశ్వాసంతోనే తన భార్యల కొరకు ప్రార్థించిన జకరియా మాదిరిగా ఇస్సాకు మాదిరిగా ఈ రాత్రి వీరు కూడా ప్రార్థించుకొని నీ యొక్క నామములో గర్భఫలములు పొందుకునే భాగ్యము దయచేయండి. కుమార్తెలను కూడా దర్శించండి, బలపరచండి. వారు కూడా నీ యందు బహు విశ్వాసముతో నీ సన్నిధిలో గడిపేవారుగా చేయండి. నాయన కొందరికి నాయన గర్భవాతములు ఉన్నవి, అలాగే ఏయో బుడగలు ఉన్నవని, ఏయో ట్రబుల్స్ ఉన్నవని, నాయన వీర్య కణాలు లేవని డాక్టర్లు సూచిస్తూ మెడిసిన్ వాడుతూ ఉంటుండగా నాయన మీ నామములో స్వస్థత ఇచ్చి శరీరాలకి బలం ఇచ్చి శక్తి ఇచ్చి నాయన నీ నామములో వారికి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవ్వ మరి అలాగే ఈ రాత్రి ఎవరైతే నాయన తమ కుటుంబాలలో అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నారో ఓదార్పును వారి యొక్క అంగలార్పుని నాయన ఆదరణగా మీరు మార్చి సహాయం చేయండి. ఈ దినము ప్రయాణాల్లో తోడుండి సహాయం చేస్తూ వచ్చినారు. ఇంకను నీ కార్యము జరిగించండి. అలాగే వ్యాపారాల విషయంలో సహాయం చేయండి. ఆయన యవన బిడ్డలు ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గల్ప ప్రాంతాల్లో ఉన్న మా యొక్క సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రూపులోను కూడా నీ బిడ్డలు ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ వచ్చినారు. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. ఒక సహోదరుడికి మారు మనసు దయచేయండి. ఒక సహోదరి సాతాను యొక్క కోరికల నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కార్యమును జరిగించండి నాయన. కుటుంబంలో నెమ్మదిని సంతోషమును దయచేయండి. ఏ కుటుంబం అయితే చిందరవందరంగా ఉందో
నాయన మీరు సరిచేయండి నాయన. అందులో ఉన్న అపవాదిని, అందులో ఉన్న శాపమును, రోగమును, అపవాది క్రియలను లయపరచండి. మీ పవిత్రత, మీ నిర్దోషత్వమును కుటుంబాలకు దయచేసి కుటుంబాలను కట్టమని, కుటుంబాలు నీలో ఎదిగింప చేయమని, నీవు ఆనాడు యోబు కుటుంబం చుట్టూ కంచి వేసినట్లుగా ఈ రాత్రి కుటుంబాల చుట్టూ మీ కంచి వేసి మీ సంరక్షణతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి.